అదే నమస్కారం. ఉదయం నుంచి మన డివోర్స్ ఛానల్ వీడియోస్ ఇచ్చినట్లేం కదా. సో ఫస్ట్ వీడియోనే బెస్ట్ వీడియో అనమాట ఇది. నిజంగా అండి, పాపం సంగీత దేవత అండి. ఎవరు? మన విజయ భార్య సంగీత మహాతల్లి. అసలు వీళ్ళు విజయ వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది ఏంటి? అమ్మ విడాకులు వద్దమ్మా, కలిసిమెలిసి ఉండమ్మా అని. ఎందుకు ఏంటి అంటే, విడాకులు తీసుకుంటే పరువు పోయిద్దమ్మా, ఆయన విడాకులు తీసుకున్న తర్వాత త్రిష వాళ్ళ విడాకులను కొంతమంది నిందలు వేస్తారు, ఇంకొంతమంది ఇప్పుడు ఎవరిని చేసుకుంటారు ఏంటో వద్దమ్మా అని చెప్పేసి పాపం చెప్పారు. బట్ ఆమె మాత్రం మనసు ఇరిగిపోయిందంట. విజయం మారుతానని ఒకసారి చెప్పి మరలా ఆయనకి నచ్చిన ఆమెతో దగ్గర అవడంతో ఇక తట్టుకోలేకపోయిందట. ఇక మనసు విరిగిపోయి ముక్కలై ఆమెకు వెళ్ళి లండన్లో ఉండిపోయింది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం, మొన్న విడాకులు విత్డ్రా చేసుకోవటం, కేసు క్లోజ్ చేయడం ఎందుకంటే విజయ్ పరువు పోకూడదు అని అంట. ఒకవేళ నువ్వు కోర్టు నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నువ్వు కలిసి ఉంటానంటే రామ్మ హ్యాపీగా ఉండు. అలా కాదు అంటే విడాకులు తీసుకునేటప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు ఆయన నుంచి? అతను ఇక నిన్ను కలవడు. నెంబర్ 2, ఆస్తుల వాటన ఎంత కావాలో అడుగమ్మ. నెంబర్ 3, పిల్లల బాగోగుల ఏం కావాలో అడుగమ్మ. మొత్తం ఇక పెద్ద మన సమక్షంలో సెటిల్మెంట్ అంట. ఆమె అయితే ఇండియా ఎప్పట్లో రాదంట. విజయ్ హ్యాపీకి నచ్చినట్టు ఉండని చెప్పిందట. పిల్లల మాత్రం జాగ్రత్త అని చెప్పిందట. నీ పరువు పోకూడదని విడాకుల కేసు విత్డ్రా చేసుకోండి చెప్పిందట. ఆమె వస్తుందేమో, కలిసి ఉంటుందేమో అనుకున్నాం, అలా రాదట. సో ఓ రకంగా విజయ్కి ఫ్రీడమ్ ఇచ్చినట్టే. ఇక అన్అఫిషియల్గా ఆయనకు నచ్చిన ఆమెతోనే హ్యాపీగా కలిసి ఉంటాడు ఇక. బట్ సంగీత మాత్రం దేవత అండి పాపం. ఎందుకంటే విజయ్ పరువు కాపాడింది. ఆ కోర్టు ద్వారాగా ఏదైతే జరిగే ఉంటాయో అవన్నీ పెద్దమ్మ సమక్షంలో చేసుకోవడానికి సరే అని చెప్పింది. ఇది మనకి చెన్నై నుంచి ఈ సినీ వర్గాల వాళ్ళు అండ్ మా జర్నలిస్టుల వాళ్ళు కొంతమంది షేర్ చేస్తే నాకు తెలిసింది, అదే చెప్పాను.